పెద్దమ్మ ఇవాళ ఏంటి వెరైటీస్? ఏం చేస్తున్నావు పెద్దమ్మ అందులో? ఎంత బెల్లానికి ఎంత శనగపప్పు తీసుకున్నావు? కేజీ బెల్లము, కేజీ శనగపప్పు. మనం అందులో పెట్టినప్పుడు జారిపోతుంది, గట్టిగా ఉండాలి, లూజ్ ఉండదు అసలుకి. కొద్దిగా సోంపు వేసుకోవాలి, కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి, కొంచెం ఉప్పు, కొద్దిగంటే నూనె వేసుకోవాలి, చిటికడంతా ఉప్పు వేసుకోవాలి. గట్టిగా పూరి పిండిలాగా దడుపుకోవాలి. దీన్ని పూరిలాగా కొంచెం చేసుకొని దాంట్లో బాల్ లాగా చేసి దాంట్లో పెట్టి వేసుకోవాలి. తీసుకోవాలి. దాని తర్వాత స్మూత్గా ఇట్లా తీసుకున్న తర్వాత కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత అప్పుడు చేసుకోవాలి. పిండి నానిపోయింది, ఇప్పుడు తీసుకున్నాము. ఇగో ఇంత తయారు ముద్దలు చేసుకొని ఇంట్లో పెట్టుకొని రాసుకోవాలి. ఇంకా 2 పక్కలు ఇట్లా మంచిగా కాలాలి, లేకుంటే పిండి పిండి ఉంటుంది. అప్పుడు తర్వాతకి నెయ్యి వేసుకొని తినాలి. దీనిపైన బాగుంటుంది. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా మమ్మీ చెప్పిన రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వాళ్ళ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.